భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ వైస్ కెప్టెన్ స్మృతి మందాన తన వివాహ రద్దుపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించారు. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని వారాలుగా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు, వదంతులకు ఈ ప్రకటనతో ముగింపు పడింది. స్మృతి మందాన పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో వరుసగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ బంధంపై తీవ్ర ప్రభావం చూపాయి. ముందుగా స్మృతి తండ్రి శ్రీనివాస్ మందాన అనారోగ్యం కారణంగా వివాహం వాయిదా పడింది. ఆ మరుసటి రోజే పలాష్ కూడా అస్వస్థతకు గురి కావడంతో అనివార్యంగా పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది. వాయిదా పడిన కొద్ది రోజులకే పలాష్ ముచ్చల్ వేరే యువతితో స్మృతి మందాన గురించి చేసిన వ్యక్తిగత చాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణమై ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పెళ్లి రద్దు అనే వార్తలకు బలం చేకూరుస్తూ స్మృతి మందాన తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎంగేజ్మెంట్, పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని వీడియోలు మరియు పోస్టులను తొలగించారు. ఆమె స్నేహితురాళ్లు, తోటి క్రికెటర్లు శ్రేయాంక పాటిల్ మరియు జెమిమా రోడ్రిగ్స్ కూడా వేడుకలకు సంబంధించిన వీడియోలను తొలగించడం ద్వారా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. స్మృతి మందాన ప్రకటన అభిమానులను ఆశ్చర్యపరిచినప్పటికీ ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ మద్దతు తెలుపుతున్నారు. వ్యక్తిగత ఒత్తిడిని పక్కన పెట్టి ఆమె తన పూర్తి దృష్టిని క్రికెట్పై కేంద్రీకరిస్తానని చెప్పడంతో తోటి క్రీడాకారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వైస్ కెప్టెన్గా, జట్టులో కీలక సభ్యురాలిగా స్మృతి మందాన త్వరలో జరగబోయే ముఖ్యమైన అంతర్జాతీయ టోర్నమెంట్ల కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రకటన ఆమె కెరియర్ పరంగా మరింత ఏకాగ్రతను పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.